కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో మరొకసారి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యాంకి ఫ్లోస్ పెరిగాయి, వరద పెరిగింది. నాగార్జున సాగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద పులిచింతల ప్రాజెక్టుకి, ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆల్మట్టి డ్యాంకి ఎంత వరద వస్తూ ఉంది, జూరాలకి ఎంత వరద చేరుతూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత వరద ఉంది, నాగార్జున సాగర్లో ఎన్ని గేట్లు లిఫ్ట్ చేశారు, ఎంత వరద ప్రకాశం బ్యారేజీకి నడుస్తూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 1,66,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. వచ్చిన వరద మొత్తం గేట్లు ఎత్తి నారాయణపూర్ డ్యాంకి రిలీజ్ చేశారు. నారాయణపూర్ డ్యామ్ కెపాసిటీ 28 టీఎంసీలు అయితే 28 టీఎంసీలు వరద చేరింది. ఆ వరద చేరడంతో వచ్చిన వరద మొత్తాన్ని 1,75,000 క్యూసెక్కుల పైగా వరదని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. జూరాలు కూడా నిండిపోయింది. జూరాల్లో నిల్వ చేసే సదుపాయం ఇక లేదు. ఆ 9 టీఎంసీల ప్రస్తుత నిల్వ కెపాసిటీకి ఆ 9 టీఎంసీలు నిల్వ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని 2,10,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 38,000 క్యూసెక్కుల వరద కూడా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి 38,000 క్యూసెక్కుల వరద సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 2,45,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. 3 గేట్లు ఎత్తివేసి 2,00,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 885 అడుగులకు గాను 884 అడుగుల వరద చేరింది. 215.8 టీఎంసీలకు గాను 213 టీఎంసీల వరద ఉంది. వాటర్ నిల్వలు ఉన్నాయి. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్కులు, హంద్రీనివా ద్వారా 3,250 క్యూసెక్కులు, ఇక భీమా, కలవకుర్తి, నెట్టింపాడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,950 క్యూసెక్కులు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి వరద పెరిగే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మనం పరిశీలించినట్లయితే 590 అడుగులకి 590 అడుగుల వరద చేరింది. 312 టీఎంసీలకి 310 టీఎంసీల వరద ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి 16 గేట్లు లిఫ్ట్ చేసి 2,30,000 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఎడమ కాలువకి 8,000 క్యూసెక్కులు, కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక మొత్తం మీద శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయాయి కాబట్టి పులిచింతల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. 45 టీఎంసీల కెపాసిటీ ఉన్న పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయి 44 టీఎంసీల వరద ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 2,60,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీకి తాజాగా వరద మరొకసారి పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 3,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. మునేరు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. కొండవీటి వాగు, పాలవాగు, ఎద్దువాగు, చంద్రవంక ఈ ప్రాంతాల నుంచి కూడా వరద పెద్ద ఎత్తున పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 3,00,000 క్యూసెక్కులు మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పంట కాలంలో కూడా నీటి ప్రవాహాన్ని స్వల్పంగా తగ్గించారు. రాబోయే రోజుల్లో 3 రోజులు వర్షాలు పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి వరద మరొకసారి 5,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కానీ అతి భారీ వర్షాలు నమోదైతే వరద పెరిగే అవకాశం ఉంది. లేదంటే ఇదే ఫ్లడ్ మరో 3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వరద పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలు మరో 2 రోజుల తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.